బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు జార్ఖండ్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకోవడంతో నియామక పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా వారు రాష్ట్ర శాసనసభ ముట్టడించేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారిగేట్లను తోసుకుంటూ విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. వారి అడ్డుకునేందుకు పోలీసులు జలఫరంగులు ప్రయోగించారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలో పాల్గొనడానికి వేల మంది విద్యార్థులు ఉద్యోగార్థులు రాంచీకి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అసెంబ్లీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిరసనలో భాగంగా 6 విద్యార్థులు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది జార్ఖండ్లో, అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? సో దేశ రాజధాని ఢిల్లీలో మొన్న నీట్ పేపర్ సందర్భంగా చేపట్టిన ఆందోళన ఎట్లాగైతే ఆందోళనతో ఢిల్లీతో పాటు దేశమంతా ఎట్లా అట్టుడికిందో అదే విధానంలో సేమ్ పేపర్ లీక్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి జార్ఖండ్లో కూడా సేమ్ అట్లాంటి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది గత వారం రోజుల నుంచి. సో విద్యార్థులు ముఖ్యంగా జార్ఖండ్లో జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు. అయితే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అట్లాగే జార్ఖండ్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు. సో ఈ 2 పరీక్షల్లో పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మూల్యాంకనంలో పరీక్షల ఫలితాల్లో కూడా అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఇటీవల జరిగినటువంటి 14వ జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే జరిగినాయో 14వ, సో ఆ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. కేటగిరీల వారీగా మార్కులు బయటపెట్టలేదు. సో అట్లాగే పేపర్ లీకులు కూడా జరిగినాయి. ఇందులో ఉద్యోగాలకు సంబంధించి భారీ అవకతవకలు జరిగినాయి అనేది పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. మొదట్లో నిరాహార దీక్షకు పూనుకొని ఉద్యమం చేస్తూ ఉంటే అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. అట్లాగే మనకు యువకులు పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల నిరుద్యోగుల నిరసనకు మద్దతు తెలిపి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన అనేది తీవ్ర రూపం దాల్చింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది జార్ఖండ్లో. జేఎంఎం ప్రభుత్వం, హేమంత్ సోరెన్ ప్రభుత్వం దిగి వచ్చింది, విద్యార్థులతో చర్చలు జరిపింది. సో విద్యార్థులతో చర్చలు జరిపిన క్రమంలో విద్యార్థుల్లో సంబంధించి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో, ప్రధాన డిమాండ్లు ఏంటంటే వీటికి పరీక్షలకు సంబంధించి సమూలమైన ప్రక్షాళన జరగాలి ఒకటి పెట్టుకున్నారు. సో అట్లాగే ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాటిలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. సో ఇక ముందు పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. సో ఈ నిర్వహణకు సంబంధించి కూడా ఏవైతే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దాదాపు 98% డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించామని చెప్తున్నప్పటికీ విద్యార్థులు అంతటితో సంతృప్తి పడలేదు. సో సంతృప్తి పడకుండా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఈ ఎంక్వైరీని సిబిఐకి అప్పగించాలని వాళ్ళు విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణ కొనసాగుతూ ఉంది. సిఐడి విచారణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సిఐడి విచారణలో భాగంగా మాజీ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాజీ చైర్మన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ల 3 పదవి నుంచి తొలగించింది. వాళ్ళను రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ కూడా తాజాగా ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు చూసినట్లయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావడం జరిగింది. సో దీనికి సందర్భంగా అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. సో ఈ మద్దతు సందర్భంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే దాదాపు 55 మంది మనకు బీజేపీకి సంబంధించిన నాయకులను పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు మొత్తం జార్ఖండ్ ఒక రణరంగంగా మారింది.
వాళ్ళని అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ముట్టడి రణరంగంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఏమొస్తాయి, ప్రభుత్వం ఏం స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే సిఐడి విచారణలో మరొక కీలక పరిణామం ఏంటంటే ఈ పేపర్ లీక్ అవకతవకలకు సంబంధించి ఏదైతే ఉందో, పేపర్ లీక్ అవకతవకలకు సంబంధించి దీనికి సంబంధించి ఈడీకి కూడా సిఫారసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అన్నది చూడాలి. అది కాకుండా మనకు జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఏదైతే నిరసన ఉందో ఈ నిరసనకు మద్దతు తెలపడం జరిగింది. సో ఇక్కడ విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకంటే గతంలో నీటు దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కావచ్చు, సో వీళ్ళంతా పెద్ద ఎత్తున పేపర్ లీక్లకు వ్యతిరేకంగా అక్కడ నిరసన తెలిపారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఆ పేపర్ లీక్లకు నిరసన తెలిపినందుకు గాను అదే స్టాండును జార్ఖండ్లో కూడా వాళ్ళు అవలంబించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో అందుకే ఇక్కడ కూడా జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా ఈ విద్యార్థుల ప్రొటెస్టుకు మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి మద్దతు కొనసాగుతూ ఉంది. సో మరొక కీలక అంశం ఏంటంటే దీనికి సంబంధించి సిజేపీ మరి కాక్రోచ్ జనతా పార్టీ జార్ఖండ్కి సంబంధించి ప్రొటెస్ట్లో ఎందుకు పాల్గొనలేదనే క్వశ్చన్ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉంది. అభిజిత్ దీప్కే సిజేపీ అధినేతగా ఎవరైతే చెప్పుకుంటున్నారో అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసినామని గొప్పగా చెప్పుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మరి జార్ఖండ్లో పేపర్ లీకులు జరిగితే ఎందుకు స్పందించలేదు, ఎందుకు ప్రత్యక్షంగా ఆందోళనలో అభిజిత్ దీప్కే పాల్గొనలేదనే క్వశ్చన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అభిజిత్ దీప్కే ఇటీవల స్పందిస్తూ ఖచ్చితంగా మేము జార్ఖండ్లో జరుగుతున్నటువంటి పేపర్ లీకులు అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి విద్యార్థుల పక్షాన విద్యార్థుల పోరాటం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళతో మద్దతు ఇస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా బహిరంగ మద్దతు ఇస్తూ ఉన్నాం అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి మద్దతు ప్రకటించారు కానీ ఎక్కడ ప్రత్యక్ష ఆందోళనలో అభిజిత్ దీప్కే పాల్గొనలేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఓన్లీ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే ఆందోళన చేస్తుందా లేదంటే మిగతా పార్టీల వైపు మిగతా ప్రభుత్వాలు ఎక్కడైనా అవకతవకలు జరిగితే అక్కడ ప్రొటెస్ట్ చేయదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి దీన్ని సిబిఐకి ఇస్తారా లేదంటే సిబిఐకి ఇవ్వకుండానే ప్రభుత్వం పరిష్కరిస్తుందా? విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా దీన్ని స్వతంత్ర దర్యాప్తు చేయించాలి, ఇందులో అవకతవకలను పాల్పడ్డ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ నిరసనలో విద్యార్థులు ఉద్యోగదారులు ఎంతమంది పాల్గొన్నారు? సో ఈరోజు వేలాది మందిగా పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడించబోతున్నామని ముందుగానే చెప్పడంతో ఇది ఒక రోజులో అనుకున్నది కాదు, 2 రోజుల్లో అనుకున్నది కాదు, ముందుగానే పలానా ఆగస్టు రోజు సోమవారం రోజు మేము ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ముందుగానే ప్రకటించడంతో వేలాది మంది యువకులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగినా కానీ వాళ్ళు కొన్ని చోట్ల లాఠీ చార్జీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే అసెంబ్లీ ముట్టడి అంటే ఇటు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా అది దేశ భద్రతకు సంబంధించింది కావచ్చు, రాష్ట్ర భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ముట్టడిని ఎవరు పోలీసులు దాన్ని ప్రోత్సహించారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. సో వేలాది మందిగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు అటుగా మార్చ్ చేసుకుంటూ వెళ్ళిన విజువల్స్ అయితే మనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అట్లనే జేపీఎస్సీ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం 6 విద్యార్థుల నిరాహార దీక్ష పరిస్థితి ఎలా కొనసాగుతుంది? సో ప్రభుత్వం స్పందించింది, ప్రభుత్వం దిగి వచ్చింది. ఇది ఎంతంటే జెన్జీ ఉద్యమం ఏదైతే మనం పేరు చెప్పుకుంటా ఉన్నామో జెన్జీ ఉద్యమం టైప్లో పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్న ప్రొటెస్టులు న్యాయమైన ప్రొటెస్టులు, పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు, సో ఉద్యోగ నియామక పరీక్షలు పక్కాగా జరగాలని వీళ్ళు చేస్తున్న డిమాండ్కి సంబంధించి డిమాండ్లు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద స్పందించాల్సిన తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఎందుకంటే
ఆల్రెడీ మనకు జంతర్ మంతర్లో చూసినాం. సో నీట్ పేపర్కి సంబంధించి అందులో అసాంఘిక శక్తులున్న సంఘ విద్రోహ శక్తులు అందులో ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ సంబంధించి సంప్రదింపులు జరిపి దానికి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ కూడా ఈ జార్ఖండ్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. నిరుద్యోగులు ఉద్యోగార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్టు నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించి దాదాపు 98% వాళ్ళ డిమాండ్లను మేము పరిష్కరించామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా 2%లో కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి స్వతంత్రంగా అని విద్యార్థులు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే సిఐడితో విచారణ జరిపించారు. సిఐడితో విచారణ జరిపించి 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను రాజీనామా చేయించారు. వాళ్ళ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. సో అట్లాగే మాజీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కమిషన్ మాజీ చైర్మన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది సిఐడి. సో దీనికి సంబంధించి రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. ఓకే.